పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాలు దాని నాయకత్వం వహించే అశోక్ గారు, నాగరాజు గారి ఆధ్వర్యంలో 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని 250 నుంచి 300 యూనిట్ల బ్లడ్ని డొనేట్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింటూ యశోద హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఐ క్యాంపు కానీ, కార్డియాలజీ సంబంధించినటువంటి టెస్టులు కానీ, ఇతరత్రా హెల్త్ క్యాంపు నిర్వహించి 100 మందికి అప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలో సలహాలు ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రోగ్రాం కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రేమ్ కుమార్ గారు గతంలో ఆ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు అనేక దిక్కుల అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, హెల్త్ క్యాంపులు నిర్వహించి ఇవాళ సర్వీస్ అందించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని ఇలాంటి వేడుకలు జరుపుకునే భాగ్యం కలగాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు. మా నాయకుడు ఇవాళ ప్రీతం రెడ్డి గారు, మాతో పాటుగా శేఖర్ గారు, అనేక మంది నాయకులు పాల్గొనడం జరిగింది. మాకు వారికి గతంలో అలయన్స్లో భాగంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇక్కడ వారికి ఏ అవసరం ఉన్నా మేము ఉంటాం. ఎంపీగా ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేసినారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఏ అవసరం పడ్డా, ఏ ఆపద వచ్చినా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు శేఖర్ యాదవ్. నేను కుద్దులపూర్ కాన్స్టిట్యున్సీ బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే వారి యొక్క అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందడిగా జరుపుకుంటున్నారు. ఈరోజు నీతి నిజాయితీ ధర్మం అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి దేశం కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. ఒక రాష్ట్రంలో కాదు, మొన్న పార్లమెంట్లో కూడా ఒక పార్లమెంట్ ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో నీతి నిజాయితీగా పరిపాలన అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికి కూడా నీతి బతికి ధర్మం బతికుందంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మన భారతదేశ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి నాయకుడు నిండు నూరేళ్ళు సుఖసంతోటి వారి యొక్క అనుకున్నటువంటి ఆలోచనలు కానీ వారు ఏ విధంగా అయితే ప్రజలు కోరుకుంటారో ఆ విధంగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి విషయం చెప్తున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోపాలరావు నగర్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కార్యక్రమానికి విచ్చేసిన ఈటల రాజేందర్ గారికి, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి, అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 54వ రోజు పుట్టిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ. అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కేంద్రాలు రకరకాల ద్వారాగా చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. ఆయన కూడా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల గురించి ఆయన ఒక ఆశయంతో, ఆయన ఒక లక్ష్యంతో 2014 నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ఆయన కారకుడయ్యారు. అలానే ఈరోజు జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా ఆయన ముందుండి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం అందరం అండదండలుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముఖ్యమైన పదవి శాఖ ఎదిగేలాగా, అలానే తెలంగాణలో కూడా మన జనసేన పార్టీ బలపడేలాగా మనం అందరం కూడా ఐకమత్యంగా పనిచేసి ఆయన ఇంకా కూడా దేశంలోనే అత్యుత్తమైన స్థానంలోకి ఎదిగే విధంగా మనం అందరం తోడ్పడదామని చెప్పేసి ఆయనకి 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. నేను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ బీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘ అధ్యక్షుడిగా గోపాల్పురం యూత్ ఫోరం పవన్ కళ్యాణ్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి ఇక్కడ ఆయన యొక్క బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మరియు మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్ అండ్ గోపాలపురంలో ఉన్న జనసేన యువత అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఒక స్టార్, ఆయన మెగాస్టార్. ఆయన యొక్క అభిమానులంగా, ఆయన యొక్క జాతి బిడ్డలంగా మేము ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేశాం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. నేను డాక్టర్ సారికి వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ యశోద హాస్పిటల్స్. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క 54వ జన్మదిన వేడుకల్ని ఇక్కడ మనం గోపాల్ నగర్లో జరుపుకుంటున్నాం.
మరి ఈరోజు 54వ జన్మదిన వేడుకలు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క వేడుకలను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు యశోద హాస్పిటల్ నుంచి మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ హెల్త్ క్యాంపులో కార్డియాలజీ, ఆప్థల్మాలజీ, డెంటల్, జనరల్ బీపీ, షుగర్ చెకప్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే అది కాకుండా మరి ప్రతి సంవత్సరం పెట్టేటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు లాస్ట్ ఇయర్ 265 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇప్పటివరకు కూడా ఒక 95 వరకు వచ్చారు. ఇంకా కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆ నెంబర్ దాటుతుంది. లాస్ట్ ఇయర్ 265 మెంబర్స్ ఇచ్చినటువంటి బ్లడ్ డొనేషన్ కూడా ఈ సంవత్సరం దాటుతుందని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈరోజు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం గోపాల్ నగర్లో ఉన్నటువంటి అందరికీ కూడా మా సంతోషదాయకంగా ఉంది. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్. నా పేరు విశ్వరూపాచారండి. నేను ఈ గోపాల్ నగర్ వాసవిని. ప్రతి సంవత్సరం మేము ఇలాగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలా రక్తదాన శిబిరాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాము. రక్తదాన శిబిరంతో పాటు మన యశోద హాస్పిటల్ వారి యాజమాన్యంతో మనం రక్తదానము, అలాగే హెల్త్ చెకప్ ఇలా అన్నీ కూడా మనం నిర్వహిస్తాము. అలాగే మా గోపాల్ నగర్ అసోసియేషన్లోనే చాలామంది ఉన్నాం. అందరం కలిసి దాదాపు 300 నుంచి 500 మంది ఉంటాం. ప్రతి ఒక్కరము రక్తదానం ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నాము, అలాగే ఇద్దాం అనుకుంటున్నాము. పోయిన సంవత్సరం వచ్చేపాటికి దాదాపు 200 నుంచి 300 దాకా మేము రక్తదానం చేశాము అంతమంది. ఈ సంవత్సరం కూడా దాదాపు మేము 500 మంది దాకా టార్గెట్ పెట్టుకున్నాము. ఈ సంవత్సరం మేము 500 మంది పైగా టార్గెట్ రీచ్ అవుతాం అనుకున్నాము రక్తదానం శిబిరంతో పాటు. అలాగే అన్నదానం కూడా మేము దాదాపు 5,000 మంది నుంచి 8,000 మంది దాకా మేము అన్నదానం చేస్తూ ఉంటాము. ఇలాగే మేము అందరం కలిసి ఒక యూత్ గోపాల్ నగర్ అసోసియేషన్ యూత్ ఫోర్స్ కింద మేము ఏర్పడి ఇవన్నీ మేము చేస్తున్నామండి. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. మరి వారికి గోపాల్ నగర్ జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరం కూడా మరి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ గోపాల్ నగర్లో వచ్చేసరికి బ్లడ్ క్యాంప్ ఒకటి, బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు మెడికల్ క్యాంపు కూడా నిర్వహించబడుతూ ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, మెడికల్ క్యాంపు కానీ, అట్లాగే అన్నదాన కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దాదాపు సుమారు ఇక్కడ ప్రోగ్రాంకి 2 నుంచి 3,000 మంది మరి హాజరవుతూ ఉంటారు ఇక్కడ. అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులో కూడా ప్రతి సంవత్సరం కూడా మినిమం 200 నుంచి 300 మంది వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మెడికల్ క్యాంపు కూడా బాగా నిర్వహించడం, దానికి కూడా దాదాపు సుమారు 500 మంది అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటాం. మాకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఫస్ట్ నుంచి కూడా మా అందరికీ నేర్పింది ఏంటి అంటే సేవా దృక్పథం. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా దృక్పథం నేర్పడం జరిగింది. ఆ సేవా దృక్పథంలో భాగంగానే మరి ఇలా మెడికల్ క్యాంప్ కానీ, అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేయడం కానీ, మరి చాలా చోట్ల ఇవాళ చీరల పంపిణీ కానీ, వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళు స్వీపర్స్ టీంకి కూడా ఇవాళ శారీస్ అవన్నీ పంచడం జరుగుతూ ఉంది. అట్లాగే పిల్లలకు కూడా కొన్ని చోట్ల స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేక సేవా కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు మా జన సైనికులు, అట్లా వీర మహిళలు అందరూ, మా నాయకులు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే మరి జనసేన పార్టీ తెలంగాణలో కూడా చాలా బలోపేతం చేయాలని చెప్పేసి మనం వైజాగ్లో జరిగిన మీటింగ్లో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కూడా జనసేన పార్టీ మరి బాగా అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో జనసేన పార్టీ ఇక్కడ కూడా ప్రభుత్వంలో భాగం అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 54వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన స్ఫూర్తిగా మన జనసేన కార్యకర్తలు, తర్వాత వీర మహిళలు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందరిలో దేశభక్తి భావాన్ని పెంచాలని, అందరినీ మంచిగా చల్లగా దేవుడు చూడాలని పవన్ కళ్యాణ్ గారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
సో అందరికీ నమస్కారం అండి. సో మా జనసేనాని అధ్యక్షులు గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో మేము జనసేన పార్టీ తరఫున కూకట్పల్లి అండ్ గోపాలరావు నగర్లో బ్లడ్ బ్యాంక్ అనే సేవా కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. సో మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నయ్య చిరంజీవి గారు కానీ ఆల్వేస్ చెప్తూ ఉంటారు, ప్రతిదీ కూడా మా జనసేన కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరికి సేవాగుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ సేవాగుణంకి అనుగుణంగా ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ రక్తం అనేది చాలా విలువైనది. ఈ రక్తాన్ని కృత్రిమంగా కూడా మనం సృష్టించలేము. సో అందరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. సో మా జనసేన అధ్యక్షులు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మేము గోపాల్ నగర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ జన సైనికులు అందరం ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఈవెంట్ అండి. ఇది మాకు పండగ లాంటి వాతావరణం. మేము ప్రతి సంవత్సరం పార్టీకి అతీతంగా పార్టీ లేకముందు కూడా చేసాం, పార్టీ ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ మేము చేస్తున్నాం మా గోపాల్ నగర్లో. సో పవన్ కళ్యాణ్ గారు మా ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నాయకులు. ఇప్పుడు ఆయన నాయకులైనా ఏమైనా కానీ మేమైతే ఆయనకి అభిమానమే. ఆయన ఖచ్చితంగా దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తారు. అది చేయాలని మేమందరం కోరుకుంటాం. ఆయన ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం. అది మా అందరి యొక్క అభిమానం ఆయన మీద. ఎందుకంటే అది మాకు ఫస్ట్ నుంచి వచ్చిన ఈ గోపాల్ నగర్లో మాకు అది చాలామంది దగ్గర అలాంటి ఫ్యాన్స్ ఉన్నారన్నమాట ఇక్కడ. సో ముఖ్యంగా ఈరోజు ఏంటంటే పుట్టినరోజు సందర్భంగా మేము గోపాల్ నగర్లో ప్రతి సంవత్సరం లాగానే బ్లడ్ క్యాంపు మరియు మెడికల్ క్యాంపు మరియు అది కాకుండా అన్నదానం ఇది ప్రతి సంవత్సరం చేస్తాము. అతి ముఖ్యంగా ఇక్కడ గోపాల్ నగర్లో మాకు చాలామంది ఆల్మోస్ట్ 200+ జరుగుతాయి అన్నమాట మన బ్లడ్ క్యాంపు, బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు. సో ఇలా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాము. అలాగే తెలంగాణలో కూడా మాకు చాలామంది ఫ్యాన్స్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది చేసుకుంటారని కూడా తెలిసింది. సో ఇలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ మా గోపాల్ నగర్ నుంచి మా అభిమానులందరం కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ముఖ్యంగా మా డిప్యూటీ సీఎంకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు ఆయన 100 జరుపుకోవాలని మేము అందరూ ఆకాంక్షిస్తున్నాం. ఫస్ట్ గోపాల్ నగర్ తరపు నుంచి, గోపాల్ నగర్ అంటే KPHP హైదరాబాద్, గోపాల్ నగర్లో ఒకళ్ళిద్దరితో మొదలైన ఈ జన సైనికులు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కుల మత భేదాలకు అతీతంగా ఇవాళ వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం ఒక పండగలాగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని రక్తదానం కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అన్నదానము, మళ్ళీ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఒక పండగలాగా మేము జరుపుకుంటున్నాం. పార్టీతో సంబంధం లేకుండా పార్టీ పెట్టినప్పటి నుంచి పెట్టకముందు నుంచి కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక చిన్నగా స్టార్ట్ చేసిన మేము ఎవ్రీ ఇయర్ ఒక ఇంతలింతలుగా ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే ఇక్కడికి వచ్చి కనీసం అటెండ్ అయ్యి వెళ్తారు. అట్లా వందలాదిగా అభిమానులు ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గోపాల్ నగర్ అంటే ఒక పేరు వచ్చింది ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేయడానికి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా చేస్తారు అక్కడ సేవా కార్యక్రమాలు అని చెప్పి ఇట్లాంటి బర్త్డేలు ఆయన ఇంకా 100 జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుంచి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్.